ఏమిటి డైరెక్ట్ స్వర్గం అంటారు. ఏది ఏమైనా సరే స్వర్గం గ్యారంటీ. అంటే మీరు అందరూ రాసేసుకోండి. ప్రొఫెసర్ ఇలాగ విశాలాక్షి గారు నాకు గ్యారంటీగా స్వర్గం, మా గురువుగారి పాదాలు నమ్ముకున్నారు, 18 పురాణాలు విన్నారు తెలిసినప్పటి నుంచి, ఇంకా మిమ్మల్ని ఎవడో ఏ కదల్చలేడు. అక్కడికి వెళ్ళగానే మీరు అడుగుతారుగా, మిమ్మల్ని అడగగానే చెప్పేస్తారు. అమ్మ శారదామాత వెళ్ళావా? వెళ్ళానండి. మధ్య మధ్యలో సుబ్బమ్మ గారి ఇంట్లో కొంచెం ఇబ్బంది వచ్చి వెళ్ళలేదు కానండి, మొత్తం మీద ఆ మాత్రం విన్నానండి. చాలు, అసలంటూ విన్నావుగా, గురుభక్తి ఉందిగా, వేసేసండి. నీకు కూడా 2 వీరతాళ్ళు అంటారు. ఇలా వేసేసి అంతో ఎంతో విన్నవాళ్ళని అప్పుడు ఆఖరణ మన రాంబాబుని సచ్చిని పిలుస్తారు. అదేంటండి అన్నీ వినకపోయినా గయా మహాత్మ్యం వింటే చాలని ఆయన చెప్పారండి, ఆ 3 రోజులు విన్నామండి. ఓష్ ఇంకేంటి వేసేసాం పైకి అంటారు. ఆ రకంగా యమధర్మరాజు గారు ఈ యమ విముక్తి కలిగిస్తారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఎంత అద్భుతమైన మార్గాలు ఆలోచించండి. ఇక్కడ ముందు పితృదేవతలకి పిండ ప్రదానాలు, ఆపై సంవత్సరీకాలు, ఆపై యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాక ఆయన మనల్ని అడగడం, అడిగిన దానికి మనం సమాధానమే చెప్పుకోక్కర్లా. అసలు నిజానికి మనం చెప్పేది ఏమీలే, మనం దర్జాగా ఉండొచ్చు. మన తరపున అక్కడ ఎవరు సమాధానం చెబుతారో తెలుసా? చిత్రగుప్తుడు. చిత్రం చిత్రగుప్తం అని 2 దూతలు ఉంటారు అక్కడ. ముందు చిత్రం అన్నవాడు అక్కడ నిలబెడతాడు ఆర్డర్లో. నెంబర్ 4 అనగానే పరిగెత్తుకెడతారు. ఆ నెంబర్ 4 ఎవరు, నెంబర్ 5 అనగానే 5. అలా వెళ్ళగానే చిత్రగుప్తుడు అడుగుతాడు అనమాట. ఎబ్బెబ్బెబ్బే వీళ్ళు మన క్యాండిడేట్స్ కారండి, వీళ్ళంతా ఇంద్రుడి క్యాండిడేట్స్, ఎంచేతంటే వీళ్ళంతా పాత శివాలయానికి వెళ్ళారండి అని చెప్తాడు ఆయన. అప్పుడు వదులుతారు. ఒకవేళ ఇలా ఎవ్వరూ చెయ్యలేని వాళ్ళు వెళ్ళారనుకుందాం, అంటే పురాణానికి వెళ్ళలా, గుడికి వెళ్ళలా, సత్కార్యములు చెయ్యలా, ఏదో నామకే వస్తే చేశారు కానీ ఎక్కువ కాలం దరిద్ర బతికారు. అప్పుడేమిటి? ఆ పరిస్థితుల్లో యముడు క్రూర ఘోర కఠోర నరకాల పాలు చేస్తాడు. ఆ నరకం నుంచి విముక్తి పొందడానికి ఆ వంశంలో ఎవడైనా గయకి వెళ్ళి వాడి మొహానంత శ్రాద్ధం పెడితే, అది కూడా సాధ్యమైన తొందరలో, ఈ 25 ఏళ్ళు పోయాక అప్పుడు గయలో పెడితే ఈలోపు 25 ఏళ్ళు నరకం కదండి పాపడికి. అక్కడ మహానరకం, అది మాటలు కాదు. 25 ఏళ్ల తర్వాత అసలు మనకు గుర్తుంటుందో, వాడు ఎప్పుడు తెచ్చాడో కూడా తెలియదు. అంచేత పితృదేవతలకు శుభం కలిగించాలనేటటువంటి అభిమానం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు తప్పక గయలో పిండ ప్రదానం చేయాలి. గయ, కాశీ, ప్రయాగ, బదరీలోని బ్రహ్మకపాలం, వీటిల్లో ఇక గయ బ్రహ్మకపాలానికి ఉత్తమోత్తమ స్థానం ఇచ్చారన్నమాట. సర్గ అంతరిక్ష భూదేవతాదులు అందరికీ బ్రహ్మానందం. మహాభయంకరమైన నాగములు కదులుతున్న నాలుకలతో కాటెయ్యకుండా మానవుల్ని రక్షిస్తుంది నరకం నుంచి ఈ గయా శ్రాద్ధం. ఈ సమస్తమైనటువంటి వంశాల వాళ్ళని ఆనందపెడుతుంది గయా శ్రాద్ధం. ఇంకక్కడ మాత్రం కొడుకులు లోభించకూడదు, అల్లుళ్ళు లోభించకూడదు, మనవలు లోభించకూడదు. ఎవళ్ళు లేకపోతే ఆడవాళ్ళు కూడా చేయొచ్చని చెప్పారు ఇందులో. మనకి ఆడవాళ్ళ చేత ఎందుకు చేయించట్లేదో తెలియట్లేదు, అదొక అన్యాయం అయిపోయింది. మరి శాస్త్రంలో ఇటు గరుడ పురాణములో, ఇటు అగ్ని పురాణములో, క్షేత్రములలో భార్య కూడా భర్తకి చెయ్యొచ్చు అని చెప్పారు. నేను మొన్న కూడా ఆ మధ్యన ఎవరో అడిగితే, ఇదిగో చూడండి, ఇది గరుడ పురాణములో ఇది శ్లోకంలో ప్రమాణంగా చెప్పారు అంటున్నాం. అన్న ఈ వినడంలా ఇది ఎలా వచ్చిందో తెలియదు. సంస్కృత పరిజ్ఞానం లేని సామాన్యులు, అజ్ఞానుల వల్ల వచ్చిన పెద్ద ఇబ్బంది ఇది. ఒక్కసారి అటువంటి వాళ్ళందరినీ మీరు మీటింగ్ పెట్టించండి, నేను వస్తాను అధ్యక్షుడిగా, పుస్తకాలు పట్టుకొస్తా, ఆ శ్లోకాలు వాటికి తాత్పర్యం చెబుతాను. ఆ శ్లోకాలని పండితులందరి చేత పరిష్కారం, పెద్ద పెద్ద హేమాహిములు సరైన సంస్కృత పండితులు అందరినీ పిలిపిద్దాం, అందులో ఏమనుందో చూడమనండి, దాని ప్రకారం చేయమని నష్టం ఉంది. కాబట్టి ఆడవాళ్ళైనా చేయవచ్చు, అందులో ఏమీ సందేహంలా. ఇక్కడ ఫల్గు తీర్థం అని ఒక ఉత్తమ తీర్థం ఉందని చెప్పుకున్నాం, నది అది గయలో. అబ్బో, అది కూడా గయా శిరోభాగం, అది అనేక నదుల సమ్మేళనం, అది తప్పక అందులో స్నానం చేసి తీరాలి. దీనికి అభ్యంతర తీర్థం అని పేరు. ఈ తీర్థంలో లక్ష్మి, కామధేనువు, జలాధిదేవత, పృథివీదేవత, ఈ 4 ఉంటాయి. అందువల్ల ఇది చాలా ఉత్తమం. ఈ ఫల్గునది స్నానము, గదాధరుడైన విష్ణువు దర్శనము, ఈ రెండింటికి ఇక తిరుగులేదు. బ్రహ్మకి నమస్కారం చేసుకోవాలట తర్వాత, ఎందుకంటే బ్రహ్మ గయలో లింగ రూపంలో ఉంటున్నట్ట, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? బ్రహ్మకి ఇక్కడ దండం పెట్టాలి. ఎందుకు బ్రహ్మకి నమస్కారం చేయాలి అంటే, బ్రహ్మదేవుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటాడు కనుక. అది ఆశ్చర్యం. ఇక్కడ విష్ణుమూర్తి తనతో పాటు గదాధరుడు అనే పేరుతో ఉన్న విష్ణువు బలరాముణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి, అనిరుద్ధుణ్ణి, నారాయణుణ్ణి, బ్రహ్మ, విష్ణు, నృసింహవరాహాదుల్ని తనతో ఆవాహన చేసుకుంటాడు.
అది దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ దగ్గరలో మహాబోధి వృక్షం ఉంది. ఆ బోధి వృక్షం కిందే బుద్ధుడు కూడా తపస్సు చేశాడు. అద్భుతమైన అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. ఆ మహాబోధి వృక్షమునకు నమస్కారం చేయాలి. మహాబోధతరుం నత్వా ధర్మవాన్ స్వర్గలోక భాక్కు. ఆ బోధి వృక్షం మహావృక్షం, దానికి నమస్కారం చెయ్యి. నువ్వు ధర్మాత్ముడి అవుతావు, స్వర్గలోకం వెళ్ళిపోతావు. 1998లో మా అమ్మగారిని కూడా తీసుకుని వెళ్ళాం అక్కడికి. అప్పుడు కాశీ వెళ్ళినప్పుడు 98, అంటే 98 అంటే వాటికి 11 సంవత్సరములు సరిగ్గా పూర్తయింది. దీపావళి రోజున కాశీలో ఉన్నాం అప్పుడు. అది మొట్టమొదటి మా సంపూర్ణ యాత్ర కింద లెక్కనైతే చెప్పాలంటే. అంత పూర్వం చిన్న చిత్తగా వెళ్ళిన 98లో 128 మందితో వెళ్ళాం గంగా కావేరి ఎక్స్ప్రెస్లో. ఆ 98లో వెళ్ళినప్పుడు కాశీలో 11 రోజులు ఉన్నాం. దీపావళి రోజు అన్నపూర్ణ దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి అయోధ్య, గయా, ఈ వింధ్యాచలం అన్నీ తిరిగాం. అద్భుతమైన యాత్ర అన్నమాట అది. అప్పుడు మాత్రం 5 బస్సులు ఏకంగా, ఏది కాశీ నుంచి. అలా ఒక వారం రోజుల పాటు ఆ చుట్టుపక్కలన్నీ చూసి వచ్చేసాం. చూడవలసిన ప్రయాగ ఎన్నెన్ని విశేషాలంటే అప్పుడు వచ్చింది వరద. నిజంగా చెబితే నమ్మరు. ప్రయాగలో ఓ పక్కన గంగానది మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఆవులు గేదెలు కూడా కొట్టుకుపోవడం కళ్ళారా చూసాం. అప్పుడు పెద్ద పెద్ద పడవలు పెడితే ఆ మధ్యలో దిగి స్నానం చేయడం కష్టం అయిపోయింది అనమాట. మళ్ళీ అంత వరద ఉన్నప్పుడు ఆ రెండింటి సంగమంలో, గంగా యమున సంగమంలో స్నానం చేయటం కుదరలేదు. కానీ అదొక అద్భుత దృశ్యం. అప్పుడు తమాషా కూడా జరిగింది. అయోధ్య నుంచి వచ్చే సమయంలో ఓ పెద్ద ఆవిడ దారిలో తప్పిపోయింది. ఆవిడ కోసం హిందీ వచ్చిన నన్ను వదిలేశారు. ఆవిడని వెతుక్కుంటూ వచ్చేలోపు ఏం చేశారు, ఈ బస్సులు వెళ్ళిపోయాయి. ఇక చూడండి, నేను ఆవిడ వెతుక్కుంటూ ఆవిడని పట్టుకున్నా. ఆ తర్వాత నేను లేను కదా అని మా ఆవిడని దింపేశారట బస్సులోంచి. గురువుగారి పరిస్థితి అలా ఉంది. ఆవిడతో పాటు ఇంత బుజ్జిపాప శ్రీకరి, అదేమో గుళ్ళు 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 అంటుంది. పైగా మంచి మంచు. ఆ సమయంలో దీపావళి వెళ్ళిపోయిన 5వ రోజు 6వ రోజుకే మరి అదేం మంచు, అంత చలి. అక్కడ చాలా విపరీతమైన చలి వచ్చింది. అప్పుడు మా కోసం బాలకృష్ణ గారు మాత్రం ఆగి దాని పేరేంటి, ఒక చిన్న డొక్కు జీప్ అట్టే పెట్టారు మా కోసం. మేము 5-6 కలిపి ఆ డొక్కు జీపులో చలిలో వణికిపోతూ ఈ పక్కలన అవేవో కట్టుకుని వచ్చాం. భలే అద్భుతమైన అనుభవం. అప్పుడు దారి పడుకోతా నిద్రలేదే తెల్లవారులు చెక్క భజన, రామ భజన, చెక్క భజన, రామ భజన. అసలు నిజమైన భజన అంటే అప్పుడే చేసాం. నిద్ర లేనప్పుడు భజన బాగా చేస్తారులేండి. నిద్ర బాగా ఉంటే భజన చేస్తారు. జయ శ్రీమాత, జయ శ్రీమాత ఇలా అంటాం. అంత పూర్వం భజన చేయిస్తే రాత్రిపూట ఓ రోజు అర్ధరాత్రి కూర్చోబెట్టా అమ్మవారి దగ్గర. కూర్చోబెడితే వింధ్యాచలంలో అప్పుడు అందరూ కూడా రాత్రిపూట 12 దాకా ఉందామంటే ఉన్నారు. ముందు అలాగేం చేశారు, జయ శ్రీమాత. ఈ నాలికలు బయటెట్టిన ఎవరేటో మరి తెలియదు, అందులో ఏముందో తేడా. ఆ తర్వాత అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిద్రపోయారు. ఒక్క ఆ చలిలో ఆ జీపులో మాత్రం టాపులేని జీపులో. అప్పుడు ఈసారి ఎప్పుడైనా మీ చేత జాగరణ చేయించాలంటే కసిగా ఉంది, అందులో వేయించాలి. అప్పుడు హాయిగా తెల్లవారులు భజన చేస్తానమాట. భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలంటే ఏం చేయాలన్నమాట, కొంచెం నిద్ర తక్కువగా ఉండే ఏర్పాట్లు చేయాలి అన్నమాట. సరే, వాసుదేవ మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే అనేక అనుభూతులు మీరు చెబితే నమ్మరు. ఇప్పటికి కూడా నా జీవిత చరిత్రలో రాసుకున్నాను. ఒకప్పుడు బదరీ వెళ్ళాం. బదరీలో చల్లో చెప్పే కదా మీకు, అక్కడ కొండ పైకి ఎక్కాం. ఆ ఎక్కితే ఒక సిద్ధ పురుషుడు కనపడ్డాడంటే, దిగంబరంగా ఉన్నవాడు. ఆయనతో పాటు మేము ఒక 6 గంటలు ఉన్నాం. 6 గంటల్లో అంత పూర్వం ఒళ్ళంతా బట్టలు బాగా కప్పుకుంటే కానీ చలికి ఆగలేం. మీలో ఎవరైనా ఒకసారి బదరీ పెడితే తెలుస్తుంది. మంచి కోట్లు లాంటివో ఏదో ఒకటి కప్పుకోవాలి బాగా. కొంతమంది అదృష్టవంతులు అంత మంచులో కూడా కప్పుకోకుండా తిరగలుగుతారు, అది వేరే విషయం. కానీ అక్కడికి వెడితే మాత్రం అలా ఉండలేరు, అంతటి వాడైనా చచ్చి తీరతాడు. అటువంటి పైగా అది ఎప్పుడు నవంబర్లో కార్తీక మాసం వచ్చింది. ఇంక సీలేసే ముందు మంచులో కురిసేస్తున్న టైంలో వెళ్ళాం మేము. అప్పుడు తమాషా అండి, నాకు ఆశ్చర్యం ఎప్పటికి కూడా. 6 గంటల సేపు ఆయనతో మాట్లాడాం. 6 గంటలు పైన బట్టలు లేవు, ఏమీ లేవు. మేము అలా కూర్చున్నాం ఆయనతో పాటు పూజలో. ఆ తర్వాత ఆయన మాయమైపోయాడు. ఆయన మాయమైన తర్వాత చలి వేసింది, చచ్చిపోతాం అనుకున్నాం ఇక. అంటే అప్పుడు అర్థమైంది మాకు, సిద్ధ పురుషులు ఉంటారు అక్కడ, కొన్ని వేలు లక్షల సంవత్సరాల పాటు ఉంటారు వాళ్ళు. ఆ సిద్ధ పురుషుడే ఆయన. గోచీగొడ్డ లేకుండా మంచు మీద ఎలా కూర్చున్నాడు, లేకపోతే
ఆయన సన్నిధానంలో ఉన్నంత వరకు మనం కూడా అలాగే గోచికొట్టలేకపోయినా చల్లగా ఉన్న ప్రదేశంలో ఉండగలుగుతాం. వాళ్ళు లేకపోతే మాత్రం ఒక్క క్షణం బతకలేం, అక్కడ గడ్డగడ్డి చచ్చిపోతాం, చెక్క 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 దిగిపోయాం. దిగిన తర్వాత మళ్ళీ ఆ పైకి ఎక్కలేకపోయాం అంతే. ఆ సిద్ధపురుషుల దర్శనం అయ్యింది నాకు. ఇలాంటి ఎంతమంది సిద్ధపురుషులు, ఎంతమంది మహానుభావులు, అసలు వాటి మీద ప్రత్యేక పురాణం చెప్పుకోవచ్చు అనమాట. శ్రీశైల అరణ్యాలు, అహోబల అరణ్యాలు, సాలగ్రామ అరణ్యం అని ఒక అరణ్యం ఉంది. అలాగే రాజస్థాన్లో కొన్ని అనుభవాలు ఉన్నాయి, కాశీలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, బదరీ, కేదారాలు, గంగోత్రి, అమరోత్రులోకి చెప్పేక్కర్లా అద్భుతమైన అనుభవాలు. అవి మనం దివ్య దృష్టితో ఆలోచిస్తే ఓహో ఈ మహానుభావులు సిద్ధపురుషులు మనల్ని కాపాడుతున్నారు. లేకపోతే ఇంత పచ్చగడ్డి పరగబట్టుకోవడం ఏంటండి. కొండెక్కామండి, ఓ మంచు కొండది. ఆ మంచు కొండ మీద ఎక్కడో పైన ఆంజనేయుడు గుడి ఉంది. ఆ గుడిలో దర్శనానికి ఎక్కేద్దామని ఎగబాకేయడం మొదలెట్టాం. సరిగ్గా ఇంతంత రాళ్ళు పట్టులేవు, జారిపోతూ ఉంటే ఇంత చిన్న గడ్డి దుబ్బు కనపడింది. పైనుంచి కింద పడిపోదును. నాతో పాటు నా శిష్యుడు నా కాలు అట్టుకున్నాడు. వాడు జారిపోతే నా కాలు అట్టుకుంటే, వాడు నా కాలు అట్టుకుంటే ఏమవుతాను, డామని నేను పడతాను. నాతో పాటు వాడు ఎలాగో తావక తప్పదు. సరిగ్గా ఆ సమయం మనకు ఆ ఎక్కుతున్న కొండ దగ్గర ఇంత గడ్డి దుబ్బు కనపడింది. ఒక గుప్పెడు ఉంటుంది అది. ఆ గడ్డి పట్టుకుంటే ఆగిపోయాను. మీలో ఎవరైనా కొండెక్కేటప్పుడు ఒక్క దుబ్బు, ఒక గుప్పెడు గడ్డి ఉన్నదాన్ని పట్టుకుని ఎక్కడ దోస్తాను, ఆ గడ్డి టుప్పుక్కుని తెగి కింద అడతాం మొదలంట. కానీ ఆ గడ్డి ఇద్దరు మనుషులు నాపింది, అది పుచ్చుకుని పైకెక్కేశాం. అప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటిది, అసలు ఇందాక చూస్తే ఈ గడ్డి లేదు, ఇప్పుడు ఈ గడ్డి వచ్చింది, ఇదేదో అద్భుత శక్తి, లేకపోతే మనం చూడలేదు అనుకున్నాం. అప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఆ గుడి దగ్గర దిగంబరంగా గడ్డాలు మీసాలతో ఒక సిద్ధపురుషుడు దర్శనమిచ్చాడు. ఆ పుణ్యాత్ముడు మంచు గడ్డ మీద కూర్చున్నాడు, గొడ్డలు లేవు, అలా కూర్చున్నాడు. ఆ పుణ్యాత్ముడికి నమస్కరించాం. ఆయన చాలా తీవ్రంగా హెచ్చరించాడు. ఎంచేతంటే ఇది ఎప్పుడో మాట కదా, మీరు కుర్రాళ్ళు ఆయన, సాహసం ఎక్కువ, సాధన కోసం సాహసం చేస్తున్నారు, మిమ్మల్ని చావనివ్వకూడదు కాబట్టి నేను రావాల్సి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా తొందరపడి పైకి ఎక్కండి, ఆ ఎక్కే ముందు గురువుల్ని తలుచుకోండి అని. ఆ సాధన రహస్యాలు మీకు చెప్పడం అనవసరం, చెప్పిన అర్థం కావు. అదేమి ఇసుక రేణువులు లాంటివి, మహాద్భుతమైనవి, అంచేత వాటి జోలికి వెళ్ళకూడదు. ఆయన చాలా చక్కని బోధ చేశాడు. 6 గంటలు కూర్చున్నాం. అప్పుడు జరిగిన చైతన్యం, అప్పుడు వచ్చిన పాండిత్యం, అప్పుడు వచ్చిన కాంతి, ఆశ్చర్యం. ఆ 6 గంటలు ఆ పైకి ఎక్కేటప్పుడు మేము కంగారులో వణికిపోయాం కదా, జారిపోతుంటే బట్టలన్నీ చెమట వచ్చేసాయి. అందుకని బట్టలు ఇప్పాం. ఆ ఇప్పిన వాళ్ళు ఇప్పి అలా పక్కన పెట్టి కూర్చున్నాం. 6 గంటలు మాట్లాడాం. ఆయనకి వెళ్ళిరండి, దిగేటప్పుడు ఇబ్బంది ఉండదు, ఇంకా తర్వాత మాత్రం ఎక్కడానికి ట్రై చేయకండి అన్నాడు ఆయన. సరేనన్నాం. ఆయన అలా మాయమయ్యాడు. ఇక చూడండి, గచ్చ 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 వణికిపోయింది. ఇక నరాలు ఉంటాయో లేదో అనిపించింది. మళ్ళీ ఆ సద్గురువుని తలుచుకుని ఈ బట్టలు బాగా వేసేసుకుని పైన నా దగ్గర మాంచింతలావు భల్లూకం కోటను ఉండేది, దొన్నపోతులో ఉండేది, అది ఎలుగుబంటి కోటు, ఎలుగుబంటి చర్మంలో ఉండేది, అది కూడా పట్టుకెళ్ళా. అది వేసేసుకుని దిగిపోయాం. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేసినా ఎక్కలేకపోయాం. ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేయాలి. ఈసారి సమ్మర్లో పెడుతున్నాం కాబట్టి ఆ వెళ్ళినప్పుడు అంటే ఎవరిని అందరినీ జనాలు తీసుకెళ్ళాం. అప్పుడు కేవలం కుటుంబ సమేతంగా మాత్రమే వెళ్ళి కొన్ని సాధనలు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అక్కడ భగవంతుడి సన్నిధానంలో కొన్ని జపాలు చేసుకోవాలి. అత్యంత ఆత్మీయ శిష్యులు అనుకుంటే మాత్రమే తప్ప ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడం కుదరదు. అందువల్ల చెబుతున్నాను. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, మీకు మనం ఈ క్షేత్రాల్లో తెలుసో తెలియకో ఆయా ప్రదేశాలలో ఒక్క నమస్కారం చేసుకుని సద్గురువుల్ని తలుచుకుని వెడితే ప్రతి క్షణము మనకి దైవానుగ్రహం కలుగుతూనే ఉంటుంది. ఆ గయలో బోధి వృక్షం వెళ్ళారు, చాలా మంది చూశారు, కానీ అక్కడ 5 నిమిషాలు కూర్చొని జపం చేశారా? మీకు ఎవరికైనా ఆ బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయిందా? జ్ఞానోదయం అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నాకు కావాలి. అందుకని సాధన చేసిన వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా అవసరం, అందుకని అడుగుతున్నా. పరీక్షించడానికి కష్టమా? బోధి వృక్షాని కింద ఈసారి తప్పక వెళ్ళండి. వింటున్నారా? గయ్య వెడితే బుద్ధ గయ్య అంటారు దాన్ని. గయ్య దగ్గర నుంచి చాలా దగ్గరే, 5-6 కిలోమీటర్లే. అక్కడ బోధి వృక్షం ఉంది. బుద్ధుడు అక్కడే తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. ఆయన మహాబుద్ధుడయ్యాడు. శుద్ధోధనుడు కాస్త సిద్ధార్థుడు కాస్త అక్కడ బుద్ధుడయ్యాడు. ఆ చెట్టు విష్ణుమూర్తి కాలం నుంచి ఉంది, కృతయుగం నుంచి. అందుకనే చాలా గొప్పది. అది పడిపోయినా ఎప్పటికప్పుడు మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటుంది. అక్కడ ఒక పావు గంటైనా కూర్చోండి,
కనీసం పావు గంట కూర్చోండి. ఎప్పుడు పనులు హడావుడిగా టపటపటప వెళ్ళిపోవడం, ఇలా అని ఇలా అంటేసుకోవడం, పారిపోవటం, మళ్ళీ బయట బస్సులు, అలా ఏదో పెడుతున్నాం తక్కే తోటలు. ఇక్కడ అలా కాదు. కొన్ని తోటలకు వెళ్ళినప్పుడు అలా అల్లా అనేసుకుని పోతేలాగా బ్రహ్మానందం సినిమాల్లో ఇల్లా అనేసిపోయినట్టుగా అది కాదు. అసలు బ్రహ్మానందం మనం పొందాలి. కాబట్టి ఏం చేయాలి? ఈసారి వెళ్ళినప్పుడు మహాబోధి వృక్షం కింద కూర్చోండి. అక్కడికి వెళ్ళి నమస్కారం చెయ్యండి. పావు గంట గురూపదేశం అంతరం చేయండి. ఏమీ లేతలో కూర్చోండి అంతే. అప్పుడు ఏమవుతాట? ధర్మవాన్, ముందు ధర్మవంతుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానం వల్ల ఏమవుతుంది? స్వర్గలోక భాక్, ఖచ్చితంగా స్వర్గానికి ఎడతాడు. భాక్ అంటే పొందినవాడు అవుతాడు. స్వర్గలోక భాక్, స్వర్గమును పొందినవాడును. ఆ శ్లోకం 37వ శ్లోకం 328వ పేజీ, 328లో 328వ పేజీలో 37వ శ్లోకం ఆఖరి పదం అన్నమాట. రాసుకోండి. మహాబోధతరుం నత్వా ధర్మవాన్ స్వర్గలోక భాక్. అది సరే. తర్వాత అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసిన వాడు బ్రహ్మలోక ప్రాప్తికి స్నానం చేస్తున్నాను అనుకోమన్నాడు. ఏమన్నాడు? ఫల్గు నదిలో స్నానం చేశాక ఏదో స్నానం చేసామని కాదు, బ్రహ్మలోక ప్రాప్తికి అనాలి. కరోమి బ్రహ్మభూతయ్య అనుకుంటూ అందులో స్నానం చేస్తే పైకి వెళ్ళిపోతాడు. ఇది 100 తరముల వాళ్ళని రక్షించే అద్భుతమైన కార్యక్రమం. పూర్వం విశాలుడు అని ఒక ఆయన గయాశీర్షంలో పిండ ప్రదానం చేశాక కొడుకులు వచ్చారు. విశాల నగరంలో విశాలుడు అని ఒక రాజపుత్రుడు ఉన్నాడు. వాడికి పిల్లలు లేరు. పెళ్ళైన 16 ఏళ్ళైనా 17 ఏళ్ళైనా పిల్లలు కలగకపోతే వాడికి ఓ రోజున బాధ కలిగింది. పండితుల్ని పిలిపించాడు. పండితులారా, మహాత్ములారా, జ్ఞానులారా, విజ్ఞానులారా, నాకు ఇంక పుత్రులు కలగరా? నా వంశం నాశనం అయిపోవలసిందా? మహారాజ వంశం నాది. నాకు మీరేదైనా మార్గం చూపించండి అని అడిగితే, నీకు పితృదేవతల అనుగ్రహం లేదు. ఎక్కువగా పిల్లలు లేకపోవడానికి మూల కారణం పితృదేవత అనుగ్రహం లేకపోవటమే. పితృదేవతలకు మన వంశంలో పిండం పెట్టకపోతే ఆ వంశంలో సంతానాలు ఉండవట. అందుకే వాళ్ళకి పెళ్ళి ఎన్నాళ్ళైనా నో చిల్డ్రన్, నో చైల్డ్ అలా ఉంటుంది. నీవు నీ పితృదేవతలకి రుణం తీర్చుకోకపోవటం వల్లే ఇది జరిగింది. అయితే ఇప్పుడు నేనేం చేయను? గయలో పిండదానం చేయమన్నారట వాళ్ళు. ఏమన్నారు? గయలో. గయాయాం పిండదానేన తవ సర్వం భవిష్యతి. గయలో పిండదానం చేస్తే నీ కోరికలన్నీ తీరుతాయి. గయలో పిండదాన సమయంలో ఆకాశ మార్గంలో గరుడ వాహనంతో విష్ణుమూర్తి ఈ వ్యక్తుల్ని రక్షించడానికి హనుమంతుడు తిరుగుతాడు. ఆంజనేయుడు కూడా గయలో సంచారం చేస్తాడు. మనకి శత్రుపేడ లేకుండా కాపాడుతాడండి. మీకు ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకి, ఎన్ని గంటలకి? ఉదయం 8 గంటలకి భక్తి అని ఓ టీవీ ఉంది కదా, భక్తి టీవీ, ఎర్రక్షలతో ఉన్న భక్తి టీవీ. ఆ భక్తి టీవీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఏముంటుంది? ఏముంది? శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఉత్తి ఆంజనేయం వరకే, ప్రసన్నాంజనేయం వాడి శీర్షికలో పెట్టల. ఆ శీర్షికతో వస్తోంది. వింటున్నారా? విన్నవాళ్ళు ఎంతమందో చేయొద్దండి. అబ్బో, శ్రీ ఆంజనేయం వింటున్నారా భక్తి టీవీలో? అసలు అలగొడ్డు, చాలా గొప్ప విషయమే. ఇంతమంది వింటున్నారంటే మీ అందరికీ శుభం కలుగాక. ఎస్వి భక్తి ఛానల్ కాదు, ఎస్వి భక్తి ఛానల్లో సాయంత్రం వేస్తున్నట్టు కదా. ఎస్వి భక్తి ఛానల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు వేస్తాడు. ఎన్నింటికి వేస్తాడు? అది హనుమత్ చరిత్రే. తిరుపతి వాళ్ళ ఛానల్లో సాయంత్రం 6ంటికి ఆంజనేయ చరిత్ర ఉంటుంది. మామూలు భక్తి టీవీలోనేమో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉంటుంది. అది కాకుండా రోజు భక్తి టీవీలో 11 గంటలకి సోమవారం నుండి శనివారం వరకు ఏముంటుంది? మహాలక్ష్మి వైభవం వస్తుంది. మొన్నటిదాకా ఆదిత్య మహాత్మ్యం వచ్చేది. మహాలక్ష్మి వైభవం అయిపోయాక శివలీలలు వస్తాయి. ఇలా ఏవోటి వస్తూనే ఉంటాయి. అది వినండి. అందులో ఈ గయలో హనుమంతుడు ఎలా తిరుగుతూ ఉంటాడో బాగా వివరంగా చెప్పాం. అది హనుమత్ చరిత్ర. ఇక్కడ అది అవసరంలో ఊరికే తిరిగాడని చెప్పి ఊరుకున్నాడు అంతే. అంచేత గయలో పిండ ప్రదానం చేస్తే తప్పక నీకు సంతానం కలుగుతుంది అనగానే ఈయన గయ వెళ్ళాడు. మహాపండితుల్ని తీసుకెళ్ళాడు. అక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేశాడు. అప్పుడు ఆయనకు ఆకాశంలో 3 మనుషులు కనపడ్డారు.
ఒకడు ఎలా ఉన్నట్ట, తెల్లగా ఉన్నట్ట, మరొకడు ఎలా ఉన్నాడు, ఎర్రగా ఉన్నట్ట. దృష్ట్వా ఆకాశే సితం, సితం అంటే తెల్లనివాడు, రక్త ఎరుపు రంగులో ఉన్నాడు. తర్వాత అసితం తాంశ్చ పృష్టవాన్, నల్లనివాడు ఒకడు కనపడ్డాడు, కృష్ణుడు కృష్ణవర్ణంలో ఉన్నవాడు. ఇదేంట్రా పిండ ప్రదానం చేయగానే తెల్లగా ఎర్రగా నల్లగా ఉన్నవాళ్ళు కనపడ్డారు, లేనిపోని గొడవ అనుకుని మీరెవరండి ఆకాశంలో కనపడ్డారు, మాకేమో పద్మాకర్ గారు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఆంజనేయ స్వామి వారు కనపడతారంటే, తెల్లగా ఎర్రగా నల్లగా ఉన్నవారు కనపడ్డారంటే వాళ్ళు నీకు కనపడరా నాయనా, ఆంజనేయుడును ఏకంగా విష్ణుమూర్తి తిరిగేసి నీకు కనపడిపోతారే ఇంతోటి నీ శక్తికి. వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు. మేము నీకెందుకు కనపడ్డామంటే నువ్వు చేసిన మహాపాపాల వల్ల, అంటే మాకు పిండ ప్రదానం చేయకపోవటం వల్ల నీ పితృదేవతలమైన మేము గండంలో ఉన్నాం. ఇప్పుడు నీ ధర్మమానని మళ్ళీ గండం గడిచి పిండం బయటపడింది. మీరెవరు అన్నాడు ఆయన. తెల్లగా ఉన్న నేను నీ తండ్రిని, నేను బతికుండగా మా నాన్నకి పిండం పెట్టా, నే పుణ్యం చేసుకున్నా. పద్మాకర్ గారి పీఠానికి మాట్లాడకుండా అడిగిందంతా డొనేషన్ ఇచ్చేశాను, మళ్ళీ బేరం కూడా ఆడలా, అందుకే నేను స్వర్గానికి పోయా. ఈ ఎర్రగా ఉన్నవాడు నా తండ్రి, తర్వాత నల్లగా ఉన్నవాడు నా తాత. నేను పిండ ప్రదానం చేయటం వల్ల మా తండ్రి గారు సగం పుణ్యం పొందాడు, మా మాతామహుడు కొంత నరకంలో ఉన్నాడు. ఆ సమయంలో నువ్వేం చేసావు దౌర్భాగ్యుడివి, పిండ ప్రదానం మానేశావు. నా పుణ్యం నాకుంది కనుక నేను బతికుండగానే నాకు కావలసినవి చేసుకున్నాను కనుక నన్ను నువ్వేం చేయలేకపోయావు. కానీ మా తండ్రి గారి పుణ్యం చాలా తక్కువ. ఆయన ఏం చేసావు, కొంచెం కొంచెం స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న వాడిని తీసుకొచ్చి నరకంలో పారేశావు. మా పితామహుడు ఉన్నాడు, మా తాత, అసలు వాడి జీవితంలో ఆయన కూడా పెద్దగా పుణ్యం చేయలే. ఆయన నరకానికి స్వర్గానికి మధ్యలో యక్షలోకంలో ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి పిశాచి లోకంలో పారేసావు నువ్వు. ఆ పిశాచి లోకంలో అల్లాడిపోతున్నాడు. ఆ రకంగా మేము నీ వల్ల కష్టాల పాలయ్యాం. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే, కొడుకు ఎంత పాపాత్ముడైనా మనం బతికుండగా మనం ధర్మకార్యాలు చేసుకుంటే అప్పుడు మనకి పిండం పెట్టకపోయినా మనకి గండం లేదు అని అర్థమైందా ఇప్పుడు ఇందులో. ఈ తండ్రికి పిండం పెట్టకపోయినా ఆ బతికున్న రోజుల్లో వీడి తండ్రి మాత్రం భాగవత సప్తాహం విన్నట్ట, చేయించుకున్నట్ట, వాడేదో తీర్థయాత్రలు చేసేట, దాన ధర్మాలు చేసేట, దేవాలయాలకు ఇచ్చేట, ఆ పుణ్యం వల్ల వాడేమో నష్టం పొందలా. కానీ పుణ్యం చేయని వీడి తండ్రి వాడి తండ్రి ఉన్నారే, వాళ్ళు మాత్రం ఈ వంశంలో వాళ్ళు పాపాత్ములైతే వెనక్కి వచ్చి నరకం కంటే భయంకరం పిశాచలోకం వాటిలో పడిపోతారట. అంటే మనం అసలే వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడుస్తున్న వాళ్ళకి కాళ్ళిరిగి ఏడుస్తున్న వాళ్ళకి చేతులు కూడా నరికినట్టు అవుతుందన్నమాట. ఒక వ్యక్తి నరకంలో అనుభవిస్తున్నాడు కష్టం, ఆ సమయంలో కొడుకు నాస్తికుడై పిండం పెట్టక ఉంటే అసలే నరకంలో అనుభవిస్తున్న వాడికి 1000 రెట్లు నరకం పెరుగుతుంది. అక్కడి నుంచి వాడు పిశాచలోకంలో పడిపోతాడు. ఆ వంశంలో నెక్స్ట్ వాడు కూడా పిండం పెట్టకపోతే పిశాచలోకం నుంచి మరొక క్రూర లోకంలో పడిపోతారు. అలా 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 వాళ్ళ వంశాలు నాశనం అయిపోతున్నాయి పాపం. అందుకే వంశంలో ఎర్ర జెండా పట్టుకునే వాళ్ళు పుడితే ప్రమాదం. వాళ్ళ వల్ల వంశం అంతా నాశనమే. వాళ్ళ వల్ల ఉపయోగాలు. నాస్తికులు కదా వాళ్ళు, చండాల పీనుగులు వాళ్ళు. వాళ్ళకి దేవుడు లేడు, దెయ్యం లేడు, స్వర్గం లేదు, నరకం లేదు, ఇక్కడే తినడం తిరగడం. అంచేత మన వంశంలో అలాంటి వాళ్ళు పుట్టకూడదని దండం పెట్టమన్నాడండి. మీరు పురాణాలు వినేవాడు దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దిక్కుమాలను అటువంటి పాపాత్ములు పుట్టకూడదు. కాస్త మా వంశంలో అంతో ఎంతో, అందరం కోటీశ్వరులం కాకపోవచ్చు, కోట్లు చేయలేకపోవచ్చు, ఎవడ ఖర్చులు వాడుకున్నాయి వాళ్ళ. ఒక మనకున్న దాంట్లో ఇంత తృణమో పణమో ధర్మం చేద్దాం, భగవద్భక్తితో గడుపుదాం. నువ్వు ఎంత దానం చేసావన్న దానికంటే నీ సిన్సియారిటీ, నీ భక్తికి మెచ్చుకుంటాడు. అదనమాట భగవంతుడు. ఇప్పుడు మీరు అందరూ పట్టుకొచ్చి మీ లక్షలని ఇచ్చేసి ఇంట్లో కూర్చుని మీరు మిమ్మల్ని ఏమో అడుక్కు తినమని చెప్పిందే శాస్త్రం. చచ్చా అలా చెప్పలా. నువ్వు లక్షాధికారి అయితే నీ లక్షలో 1000 రూపాయలు చెయ్యి. కోటీశ్వరుడు అయితే ఏదో అందులో 10,000 15,000 చెయ్యి. అలా కోటీశ్వరులు కాకపోయినా చేస్తున్నారు పాపం. నిజంగా చెప్పాలంటే సామాన్యులైనటువంటి వాళ్ళు, ఏమీ లేనటువంటి వాళ్ళు, ఆరికి చెవులు కొన్న దుద్దులు కూడా తీసి భగవత్ సమర్పణ చేస్తున్నటువంటి పుణ్యాత్ములు ఎంతోమంది ఉన్నారు. అంతేత మన భారతదేశంలో పుణ్యాత్ములకు లోట్లేదు. కాతే ఈ మధ్యకాలంలో పాపాత్ములు కూడా తగులడ్డారు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది ఇది. అంచేత సహజంగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ చెప్పే కథలన్నీ నేను మీకు అసలు చెప్పవలసిన అవసరం లేదు. ఏది దానం, ధర్మం, పుణ్యం వీటి గురించి మీరు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళే. పురాణంలో ఉన్న కథ చెబుతున్నాం.
కానీ మీకెందుకు చెబుతున్నామంటే మీరు విని 10 మందికి చెబుతారు. కొంతమంది ఉంటారు వినేసి ఏం వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అట్లేసి తినేసి ఊరుకుంటారు. కానీ కొంతమంది 10 మంది చెప్తారు. పార్థసారథి గారికి ఒక కథ చెబితే దాన్ని పండితులకు కూడా మళ్ళీ చెప్పగలుగుతారు. అలా మీరందరూ ఆయన ఒక్కడే చెప్పడం కాకుండా 10 మంది కలిసి 10 మందికి చెప్పారనుకోండి, ఓహో ఇలా వినంటారా నాయన, ఇది ఇలా చెప్పారు ఈ పురాణంలో అని. చెప్పడం ద్వారా ఎక్కువ పుణ్యం. వింటున్నారా? వినడం వల్ల ఎంత పుణ్యమో దానికి 2 రెట్లు చెప్పడం వల్ల వస్తుంది. చెప్పడం వల్ల ఏమవుతుంది, కథ మళ్ళీ మీకు బలపడిపోతుంది. వరాహ పురాణం విన్నాం, హే ఉందండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి అట్లేసుకు తిన్నాం అంటే కాదు. దాని పుణ్యం విన్న పుణ్యం వచ్చింది, అట్లేసుకు తినడం వల్ల పుణ్యం రాలా. అలా విన్నదానిని మళ్ళీ ఏ రైల్లోనో ఎప్పుడో కాలక్షేపం చేసినప్పుడు ఇంకో చోట ఇంకోళ్ళకో చెప్పాలి. అక్కడ చెప్పటం వల్ల వచ్చిన పుణ్యం గురించి చెప్పాడు ఇక్కడ. ఆహా, అందుకని ఇప్పుడు పదే పదే చెప్పడం అన్నమాట. అర్థమైందా మీకు? అందుకని నొక్కి చెప్పటం. ఇంతకీ ఏమిటి అంటే, నీవు ఇన్నాళ్ళకి పిండ ప్రదానం చెయ్యకుండా పాపాలు చేసి మా పెద్దల్ని నరకంలో పారేసి అధోగతులు పాలు చేసిన వాడివి ప్రాయశ్చిత్తంగా ఎవరో పెద్దలు చెప్పిన మాట విని, పుణ్యాత్ముల మాట విని గయ వచ్చావు, పిండం పెట్టావు. దాంతో మేము ముగ్గురం ఈ క్షణమే నీకు కనపడ్డాం. ఇదిగో చూడు అంటూ ఉండగానే నల్లగా ఉన్నాయన తెల్లగా మారిపోయాడు, ఎర్రగా ఉన్నాయన తెల్లగా మారిపోయాడు, తెల్లగా ఉన్నవాడు మరింత తెలుపు రంగులోకి వచ్చాడు, ప్యూర్ వైట్. ఆ ముగ్గురు ఆశీర్వదించి, అబ్బాయి నేను ఇంతకు పూర్వం స్వర్గంలో ఉన్నా, ఈయన స్వర్గానికి నరకానికి మధ్యలో ఉన్నాడు మా నాన్న, మా డాడీ ఉన్నాడే అంటే మా తాతగారు, ఆయన పిశాచి లోకంలో ఉన్నాడు. ఆ ముగ్గురం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము? బ్రహ్మలోకానికి పోతున్నాం. చెప్పేశాడు సుస్పష్టంగా. పిండానాత్ బ్రహ్మలోకం వ్రజామ ఇతి తే గతాః. నీవు పెట్టిన ఒక్క పిండం ఒక్కసారి గయ వచ్చి ఇంత ఖర్చు పెట్టి చేస్తే బ్రహ్మలోకం వ్రజామహ, బ్రహ్మలోకం పోతున్నాం ముగ్గురం కూడా అని చెప్పి ఇక నీకు వంశవృద్ధి కలుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెంటనే విశాలుడికి ఇంటికి వచ్చిన వెంటనే సంవత్సరం తిరగకుండా కొడుకు, ఆ తర్వాత ఒక కొడుకు, ఇక చాలు బాబు అన్నట్టు 7 ఏళ్ళు 7 కొడుకులు పుట్టారట. ఆయన ఎక్కువ మందిని కోరుకున్నాళ్ళండి. మీరు కోరుకుంటే మీకు వస్తారు, కోరుకోకపోతే ఏం లేదు. అంటే అది కోరికని బట్టి ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో నన్ను అంటున్నారు కాబట్టి ఆ వన్నగాడు కూడా గన్నొచ్చుకుని తండ్రి మీదకి వస్తున్నాడు ఇప్పుడు, దిక్కుమాల గొడవ. అందువల్ల ఏంటంటే కలియుగంలో ఒకటే అంటే ఒకటే, 2 అంటే 2. ఆ ఒక్కటి కూడా అడక్కంటే సరే ఇదిగో వాడికి వల్లేనే పిల్లలు లేకుండా అలమటించిపోవటం. ఆ రకంగా సంతానం కలిగింది. ఆ పుత్రుల వల్ల పౌత్రులు పొందారు, వంశాభివృద్ధి కలిగింది. అతడు రాజ్యాన్ని అనుభవించాడు. మరణానంతరంట గయలో పిండ ప్రధాన లాభం చెప్పాడు. రాజ్యం కృత్వా హరిం యయౌ, రాజ్యం చేసిన తర్వాత హరి దగ్గరికి వెళ్ళాట, అంటే విష్ణులోకానికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులను ఉద్ధరించాడు, తను బతికొండగా సంతానం పొందాడు, మనవల్ని చూడగలిగాడు, మరణానంతరం వైకుంఠానికి వెళ్ళగలిగాడు. ఇన్ని పుణ్యములు వచ్చాయి. అది ఇంత అద్భుతమైన కథ వశిష్ఠ మహర్షికి అగ్ని చెప్పి ఇంకా చెబుతున్నాడు. నీకు ఎంత అద్భుతమైన విశేషాలు ఉన్నాయో గయలో చెబుతున్నా విను. ఒకప్పుడు ఒక వర్తకుడు మంచి వ్యాపారం చేసుకుంటూ అలా అడవుల్లో తిరుగుతున్నాడు. అడవుల్లో తిరుగుతూ ఉండగా ఒకసారి జై శ్రీ మాతాశ్రీ మహారాజ్యకి. సరే, పూర్వం ఎడ్ల బళ్ళు అవన్నీ తీసుకుని వర్తకం చేసేవారు కదా, దొంగల బాధ ఎక్కువ ఉండేది అడవుల్లోనూ ఎడారుల్లో వెళ్ళేటప్పుడు. అందుకని మంచి బిడారు తీసుకెళ్లేవారు. ఓ 200 బళ్ళు, అందులో ఒక 5-6 బళ్ళు సైనికులు, మిగతా వాటిల్లో సామాన్లు పెట్టుకుని మళ్ళీ వంట బళ్ళు, భోజనాలకు వండేవాళ్ళు. ఇదంతా పెద్ద యాత్ర అన్నమాట. మంచి వ్యాపారం చేసే ఒకనొక వైశ్యోత్తముడు వెడుతున్నాడు. దారిలో ఒక ఎడారి, ఆ ఎడారిలో ఖర్జూరం చెట్లు, ఆ ఖర్జూరం చెట్ల దగ్గర భయంకరాకారంలో ఉన్న 6 పిశాచములు ఉన్నాయట. ఆ పిశాచాలన్నీ ఈ ఎడారిలో వస్తున్నటువంటి ఈ వైశ్యుని మీదకి దూకారు. కంగారు వచ్చింది ఇతనికి. అయితేనే మహాపదలలో హరిస్మరణ గొప్ప రక్షణ. వెంటనే నారాయణ వాసుదేవ గదాధర అన్నట్ట. అలా అనగానే మీదకు దూకి మింగబోతున్నటువంటి ఆ పిశాచాలు ఆగిపోయాయి, వీడికి నమస్కారం చేశాయి.
ఇదేమిటి దండం పెడుతున్నారు మీ అమ్మ కడుపున వాడు ఇందాక తింటామన్నారు కదా అంటే అప్పుడు ఆయన ఆ పిశాచాల్లో పెద్ద రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. 6 పిశాచాల్లో ఒక ఆయన రాజుగారు, మిగతా వాళ్ళు అసిస్టెంట్లు అనమాట. నేను పిశాచి రాజునయ్యా, ప్రేతరాజుని, పుణ్యాత్ముడివి నువ్వు, నీ ధర్మమానని నాకు ఇలా మాట్లాడే శక్తి వచ్చింది అన్నట్ట. నేనేం చేశానన్నాడు ఈ వైశ్యుడు. ఏం చేయడం ఏమిటి, నిన్ను మింగడానికి వచ్చాం, నువ్వు వాసుదేవ పరంధామ నారాయణ అన్నావు. ఆ వాసుదేవ స్మరణ వల్ల మాకు మాట్లాడే శక్తి వచ్చింది. ఇంతకీ మీరెవరన్నాడు ఈయన. నాయన నీకు చెప్పకుండా ఉంటామా, పుణ్యాత్ముడివి, నీలాంటి వాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా భగవన్నామం చేసి ఎంతో మందికి ఉపకారం చేస్తారు, మీలాంటి వాళ్ళ వల్లే మేము ఇంకా బతుకుతున్నాం. నేను చెబుతున్నా విను, నేను ఒక మహా పిసినిగొట్టు, చాలా పిసినిగొట్టు, నేను ఒకనొక సంపద కలిగిన ఒక జమీందారుని. వీళ్ళంతా నా కూడా ఉండేవారు. మేము వెకిలి వేషాలు వేసాం. ఏమిటది, డబ్బు మీద పిచ్చకొద్దీ మామూలుగా డబ్బు మాకుంది, ఆ డబ్బు సరిపోక దొంగతనాలు మొదలెట్టాం. ఒక ట్రూప్గా తయారై నాకు కూడా ఉండేవారు 5, 6 మేము మొత్తం కలిసి అడవుల్లో వెళ్ళే వాళ్ళని దోచుకోవడం మొదలెట్టాం. పండితుల్ని కొట్టి చంపేశాం,